ఇడుపులపాయలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మరి విజయమ్మ గారు, అలాగే అవినాష్ రెడ్డి గారు తదితరులు అంతా కూడా భారతమ్మ గారు వీళ్ళంతా నివాళి అర్పిస్తున్నారు ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద. ఆ దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. అటువంటి శక్తి కోసం మనమందరం కూడా దేవుడి మీద ఆధారపడాలి, ప్రార్థన చేస్తాం. దయగలేసే స్తోత్రం ప్రభా, కృపగల దేవా మీకే వందనాలు. మా రక్షకుడు, మా విమోచకుడు, మా ఆశ్రయదుర్గ నువ్వే తండ్రి. సార్వభౌముడా మీకే వందనాలు, సర్వాధికారి మీకే వందనాలు. స్తోత్రం ప్రభా. తండ్రి ఈరోజు రాజశేఖరుల 75th యానివర్సరీ ఉంటుండగా తండ్రి మేమందరం ఇక్కడ కూడి మీ నామమును మహిమపరుస్తుండగా తండ్రి మీరు మాతో ఉన్నారని నమ్ముతూ మీ స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. తండ్రి వైఎస్ కుటుంబం అంతా కూడా తండ్రి ఈ రాష్ట్రంలో ఒక మాదిరిగా ఉండాలని మీరు ఏర్పాటు చేశారు నాయన. కొన్ని కారణాల వల్ల అశాంతి నెలకొల్పి ఉన్నా కూడా తండ్రి మీ సహాయంతో తిరిగి సమాధానం నెలకొల్పుతారు అని నమ్ముతూ మీ స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. తండ్రి జరిగిన సంఘటనలు మీకు తెలియజేయం కాదు తండ్రి, ప్రజలందరికీ కూడా చూస్తూ ఉన్నారు. కానీ తండ్రి ప్రస్తుతం స్టేట్లో అంతా కూడా ఎంతో మంది ప్రజలు కష్టపడుతున్నారు నాయన. మీరు దయ చూపించండి తండ్రి, మీ కరుణ హస్తం మా వైపు చావమని వేడుకుంటున్నాం. ముఖ్యంగా తండ్రి వైఎస్ఆర్ కుటుంబం అంతా కూడా తండ్రి సమాధానంతో నింపమని వేడుకుంటున్నాం. మేమందరం కూడా తండ్రి ఏక మనసుతో వాళ్ళ మధ్యలో సమాధానం కలుగజేయమని బతిలాడుకుంటున్నాం తండ్రి. బయట శత్రువులు ఎంతమంది ఉన్నా కూడా తండ్రి ఇంట్లో వాళ్ళందరూ ఐక్యంగా ఉంటే మేము ఎన్నైనా ఎదుర్కోగలము అనే భావన నాలో ఉంది తండ్రి. మరి అందరిలో కూడా అదే భావన వచ్చేటట్టు చేయమని వేడుకుంటున్నాం. ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని తీర్పులు ఇచ్చేది మీరే తండ్రి. తండ్రి ఎవరిది తప్పు అయితే వాళ్ళని మార్చుకుని దానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. మా అందరిలో ఉన్న తప్పులు సరిచేసి మేమందరం కూడా మీ నామ మహిమార్థం జీవించినట్టు